ధాన్యం దొంగల ఆటకట్ట అని ఒక వార్త చూస్తున్నాం. ఇది రైతులందరూ గూడా నిజంగా తెలుసుకోవాల్సిన వార్త. సో, ఏం జరిగిందంటంటే ఊర్లల్లో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఒడ్లు అనేవి కొంటారు గదా! ఈ ఒడ్లు కొన్నప్పుడు సో, మోసపూరితంగా కొంతమంది రైతులు, దొంగ రైతులు అంటే ఆళ్ళకి భూమి లేదు ఏం లేదు గానీ నకిలీగా చలామణి వాళ్ళెట్లా డబ్బులు కొట్టేసారని చెప్పేసి క్లియర్‌గా ఇచ్చిర్రు. చూద్దాం ఎట్లా అనేది. ఐకేపీ కొనుగోలులో అక్రమాల్లో ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్ సహా 13 మంది అరెస్ట్. ఈ అరెస్ట్ అయిన వారిలో శ్రీనివాస్ భార్య, కుమారులు, కోడలు. ఒక్కడే ఆ శ్రీనివాస్ అంటోడు భార్య, కొడుకులు, కోడలు అందరూ కలిసి ఇందులో పార్టిసిపేట్ చేశారనమాట. సో, ఇది ఎక్కడ జరిగిందంటే వరంగల్ జిల్లాలో జరిగింది. సో, హన్మకొండ జిల్లా అంటే వరంగల్‌లోనే కదా! పాత వరంగల్ జిల్లాలో ఇది భాగం అనమాట. సో, హన్మకొండ జిల్లాలో షాయంపేట మండల కేంద్రంతో పాటు కాట్రపల్లి ఐకేపీ సెంటర్‌లో నకిలీ రైతుల పేరిట ప్రభుత్వ ఖజానా గండికొట్టి రూ. 2,10,00,000 లూటీ చేసిన 22 మంది నిందితుల్లో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేయగా, తాజాగా 13 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వెల్లడించారనమాట. మొత్తం 22 మంది భాగస్వామ్యం అంట ఇందులో పార్ట్నర్‌షిప్ అనమాట. మొత్తం గవర్నమెంట్ సొమ్ము 2,10,00,000 కొట్టేసారనమాట. వీళ్ళు నిజమైన రైతులకు పోవాల్సిన డబ్బులు దొంగలు రైతుల్లాగా చలామణి అయ్యి వాళ్ళు కొట్టేసారనే విధంగా వార్త ఉంది ఇది. సో, 2024, 25 సంవత్సరం రబీ సీజన్‌కి సంబంధించి షాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్‌లో అక్రమాలు జరిగాయని సివిల్ సప్లైస్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్టోబర్ 11న షాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సివిల్ సప్లై ఆఫీసర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఆ డబ్బులు గోల్మాల్ జరిగినాయని చెప్పేసి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ నెలలో. అంటే దసరా తర్వాత. సో, బెజ్జంకి శ్రీనివాస్ ప్లాన్ ఏం చేసిండంటే ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్ అనేటోడు ఏం చేసిండంటే కమలాపూర్ మండలానికి చెందిన బెజ్జంకి శ్రీనివాస్ రబీ సీజన్ సమయంలో పత్తిపాకకు చెందిన బండా లలిత పరిచయమైంది. ఈమె బండా లలిత అంటే ఈమె ఐకేపీ సెంటర్‌లో కొనే దాంట్లో భాగస్వామ్యం ఉన్నట్టుంది. ఈ క్రమంలో లలిత ప్రైవేట్ ట్యాబ్ ఆపరేటర్ వంకడోతు చరణ్ సింగ్ సహకారంతో బెజ్జంకి శ్రీనివాస్‌తో కుమ్మక్కై శ్రీనివాస్ కుటుంబ సభ్యుల పేరుతో పాటు తమను నకిలీ రైతులుగా సృష్టించారు. వీరందరి పేరిట 312 ఎకరాల ప్రభుత్వ పోడు భూమి ఉన్నట్లు, అందులో 9,100 క్వింటాల ధాన్యం పండించినట్లు సృష్టించారన్నమాట. మొత్తం 22 మంది రైతులు వీళ్ళందరికీ 312 ఎకరాల భూమి ఉంది. అలా ఆ భూమిలో 9,100 క్వింటాల ధాన్యం పండింది. అంటే వడ్లన్నమాట. వడ్లు పండినాయన్నట్టు సృష్టించారన్నమాట. ఏఈఓ సుప్రియ సహకారంతో ఏఈఓ అంటే ఈమె అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా! ఇప్పుడు ప్రతి ఊరికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు కదా! ఇట్లా ఈ బెజ్జంకి కమలాపురం మండలానికి చెందిన కమలాపురం మండలంలో కూడా ఆడ ఉంటాడు. అక్కడ లోకల్‌లో ఉండే ఏఈఓ ఆమె సుప్రియ అనట ఆమె పేరు సుప్రియ అని ఇచ్చిర్రు. టోకెన్స్ టోకెన్ బుక్స్ తీసుకొని ఏఓ ఏఓ లాగిన్ చరణ్ ఏఓ లాగిన్ ఐడీలో చరణ్, లలిత తప్పుడు సమాచారం నమోదు చేశారు. మండల ఆఫీసర్ ఉంటాడు కదా! అగ్రికల్చర్ ఆఫీసరు. ఆయన లాగిన్‌తోన వీళ్ళు ముందే మాట్లాడుకున్నట్టు ఈ లలిత ఉంది గదా! ఈమె. ఈ బండా లలిత అంటే ఆమె చరణ్ అంటే ట్యాబ్ ఆపరేటర్ అనమాట. కంప్యూటర్ కొట్టోడనమాట. సో, వాళ్ళు నమోదు చేసిరనమాట. ఈ క్రమంలో 15 మంది నకిలీ రైతుల అకౌంట్‌లోకి ప్రభుత్వ కార్పొరేషన్ నిధి నుంచి 2,10,00,000 జమ అయినాయంట. అంటే నిజమైన రైతులకు పోవాల్సిన బోనస్ ఇవన్నీ ఉంటాయి గదా! ఈ అమౌంట్‌ని వీళ్ళకి మళ్ళిచ్చారనమాట ఈళ్ళు. నకిలీ ఎంట్రీలు చేసినందుకు చరణ్ సింగ్, లలితలు ఒక్కొక్క క్వింటాల్‌కు 110 చొప్పున అంటే 10,92,000 అంటే దాదాపు 11,00,000 అనమాట. ఒకరొకరికి ఆహ్, వాళ్ళిద్దరు కలిసి 11,00,000 తీసుకున్నారనమాట. బెజ్జంకి శ్రీనివాస్ ఒక్కో క్వింటాల్‌కు బోనస్ పేరిట 40,00,000 మిల్లింగ్ చార్జ్ పేరిట 4,00,000 జమ అయినట్లు డబ్బుల్లో నుంచి పొందాడు. మొత్తం 44,00,000 తీసుకున్నాడనమాట శ్రీనివాస్ అనేటోడు. సో, ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్ నకిలీ రైతుల అకౌంట్‌ల నుంచి 1,32,00,000 డ్రా చేసి తన కుమారులైన పున్నం శివ పున్నం, శివకుమార్‌లపై కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలో ఎకరా భూమి కొన్నాడట. ఈ మొత్తం కూడా 1,32,00,000 తీసుకున్నాడు. మిగతావి కమిషన్‌ల గవర్నమెంట్ ఆఫీసర్లకు అక్కడ పనిచేసినోళ్ళందరికి ఇచ్చేసి 1,32,00,000 వీడు కొట్టేసిండు. కొట్టేసి వాళ్ళ కొడుకుల పేరుతోన ఎకరా భూమి కొన్నాడనమాట. ఎకరా భూమి కొని అక్కడ వరంగల్‌లో ధరలు ఎక్కువనే ఉంటాయి. ఎకరాకు మరి 30, 40 లక్షలు ఉందో ఇంకా ఎక్కువనే ఉందో. సో, హైదరాబాద్‌లో కన్సల్టెన్సీలో టాటా నెక్సాన్ కారు కొన్నాడట. కార్ల షోరూమ్‌కొచ్చి కారు కొన్నాడట. మిగతా 1,06,00,000తో గత సీజన్‌తో పాటు ప్రస్తుత సీజన్‌కి సంబంధించిన
షార్టేజ్ ధాన్యం కొనుగోలుకు ఖర్చు చేసి మరో మిల్లర్‌లో భద్రపరచగా సివిల్ సప్లై అధికారులు పరిశీలన కోసం అప్పగించారు. మళ్ళేం చేసిండు మిగతా డబ్బును గూడా ఈ రైతుల దగ్గర వడ్లు కొనడం స్టార్ట్ చేసి అదంతా తీసుకపోయి ఒక మిల్లులో భద్రపరిచిండట. ఈ మేరకు విచారణ చేసిన పోలీసులు మంగళవారం కమలాపురంకు చెందిన ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్, ఆయన భార్య బెజ్జంకి శోభారాణి, పెద్ద కుమారుడు పున్నం చారి, రెండవ కుమారుడు శివకుమార్, చిన్న కుమారుడు చందు, కోడళ్ళు నవత, నవ్యశ్రీ, శ్రీనవ్య, బంధువులు వెల్దుర్తి కళ్యాణ్, మొత్తం ఒకటే ఫ్యామిలీ అనమాట. అసలు వీడు ఎట్లా చేసిండు ఏంది? వీని ధైర్యం ఏంది? అసలుకు అర్థం కాకుండా ఉంది. సో, గవర్నమెంట్ సొమ్ము ఒక్క రూపాయి మోసం చేయాలంటేనే ఎమ్మ దొరుకుతాం, కేసులైతాయి అని చెప్పి భయపడతారు మామూలు రైతులైతే. వీడు చాలా పకడ్బందీ ప్లాన్ చేసి మొత్తం రూ. 2,10,00,000 గవర్నమెంట్‌కి టోపీ పెట్టిండనమాట. నిందితులకు సంబంధించిన వివిధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 54,00,000 నగదును ఫ్రీజ్ చేయడంతో పాటు 53,84,000 వేల 134 విలువ గల 84,134 విలువ గల 2 ల్యాండ్ డాక్యుమెంట్స్, టాటా నెక్సాన్ కార్ ప్రధాన నిందితుడి నుంచి 9,50,000 నగదు సీజ్ చేయగా, జమ అయిన డబ్బుల్లోంచి సివిల్ సప్లై శాఖకు లారీ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ సుధాడి రాజేశ్వరరావు 4,14,000 చెల్లించినట్లు గుర్తించారు. ఆ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఉంటది కదా! ఆ ట్రాన్స్‌పోర్ట్ లారీ ఓనర్ కూడా వాడు కూడా దొరికిండనమాట. కాగా నిందితులు పట్టుకొని ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి డీసీపీ నగదు రివార్డులు అందజేసిండు. పోలీసోళ్ళు కూడా నిజంగా గుడ్ జాబ్ చేశారు. వీళ్ళు 2 కోట్లు కొట్టేసినందుకు పోలీసోళ్ళు కూడా "ఏరే మాకు ₹1,00,00,000 ఇయ్యర్రా ఇంతంత ఇయ్యర్రా" అని బేరం ఆడితే ఇంకెవ్వరు ఏం చేయలేకపోయారు. కానీ ఈ పోలీసోళ్ళు చాలా సిన్సియర్‌గా పనిచేసిర్రు. వాళ్ళు ఏమేమి కొన్నారు, ఏడ కొన్నారు మొత్తం కూడా దొరికిపోయిందనమాట. మొత్తం కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ దొంగల ఆట అయితే కట్టించిర్రు. సో, ఈ విధంగా ఉంటంటే మొత్తం రైతులను దోసుకుడనే వాళ్ళ దోపిడీ. రైతులు చెమట తీసి కష్టపడి పండించిన రైతులకు ఏం మిగులుతలేదు గానీ, ఇట్లా దొంగ దారిలో పోయి సంపాదించుకునే కొడుకులే ఎక్కువ సంపాదిస్తుర్రు. ఈళ్ళలాంటోళ్ళు చాలా మంది ఉండ్రు. ఈడొక్కడు దొరికిండు గానీ, మిగతా వాళ్ళు దొరకనోళ్ళు దొరల్లాగా చలామణి అయితారు. దొరికినోడు మాత్రం ప్రభుత్వం తలుచుకుంటే జైల్‌లో పెట్టి కటకటాల పాలైతారు. సో, ఎవరు గూడా ప్రభుత్వాన్ని మోసం జేయాలని ఆలోచన చేస్తే ఎన్ని రోజులకున్నా దొరుకుతారు. దొరికిన ప్రభుత్వ సొమ్ము దోసుకొని ఏదో మేము హైదరాబాద్ పోతాం, బెంగుళూరు పోతాం, బొంబాయి పోతాం, అమెరికా పోతాం అంటే ఎన్ని రోజులకున్నా ఇట్లాంటి శిక్షలైతే తప్పదు. సో, రైతులందరూ గూడా జాగ్రత్తగుండాలి. ఇలాంటి మోసం ఎక్కడైనా జరుగుతుందంటే 100కి డయల్ చేసి పోలీసోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి సింపుల్‌గా. ఎందుకంటే స్టేషన్‌కి పోయి రాపిద్దామంటే అక్కడ రాస్తారో రాయరో తెలవదు పోలీసోళ్ళు కేసు. సో, 100కి డయల్ చేస్తే 100% కేస్ బుక్ అయిపోతది కాబట్టి, ఇట్లాంటివి ఎక్కడ ఉన్నా గానీ ధాన్యం అమ్మే ముందల తగు జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు. తీసుకుంటేనే మీ కష్టానికి ఫలితం ఉంటది తప్ప లేకుంటే ఇట్లా దొంగల పాలవుడు ఖాయం అన్నమాట ఇది.